హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో మనకు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ అల్పపీడన ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మెంబర్స్కి అండ్ మన వీడియోస్ని అయితే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా కావాలి అంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి వచ్చేసి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే విస్తరించి ఉంది. ఇక అలాగే తదుపరి 2 రోజుల్లో ఈ అల్పపీడనం అనేది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఏపీ మరియు యానాంలో దిగువ రోపావరణంలో ఈశాన్య గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగా కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారండి. ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల, అలాగే చూసుకున్నట్లయితే ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అలాగే కాకినాడ, అనకాపల్లి, ఇవన్నీ చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నంలోని పలు జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, అలాగే శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అలాగే మనం చూసుకున్నట్లయితే మరియు అల్లూరి సీతారామరాజు గారు గుంటూరు, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసిందండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రైతులకు, ఇకపోతే లోతట్టు ప్రాంతాల వారికి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్, అలాగే వెదర్ అప్డేట్ న్యూస్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.